కాబట్టి నీతి కుండల యందు ఉంచి వీటిని తడుపుతూ ఉండండి. తల్లి గర్భమునందు ఎంతకాలం ఉండాలో అంతకాలము పూర్తయిన తరువాత ఇందులోంచి 100 కొడుకులు 1 కుమార్తె పుడతారు. 101 సంతానాన్ని పొందుతావు. కాబట్టి బెంగ పెట్టుకోకు అని అనుగ్రహించి నీతి కుండల యందు ఆ పిండం యొక్క ముక్కలను నిక్షిప్తం చేశాడు. అందులోంచి మళ్ళీ 101 మంది సంతానం కలిగారు. అక్కడ కుంతిదేవికి పాండవులు పుట్టారు. ఇక్కడ గాంధారికి దుర్యోధనాదులు జన్మించారు. కుంతిదేవి తిరిగి వచ్చింది. పాండురాజు మరణించాడు, మాద్రి మరణించింది, కుంతిదేవి 5గురితో వచ్చింది. అటు 5గురు పిల్లలు, ఇటు 100 పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. చూస్తున్నాడు. చూస్తున్నటువంటి వ్యాసుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున, సత్యవతీదేవి దగ్గరికి. అమ్మ అన్న మాట అంటే వ్యాసుడికి ఎంత గౌరవమో చూడండి. ఏ వయస్సులో ఎవరికి ఏది అందాలో అది అందించినవాడు కొడుకు. తల్లి తండ్రి ఒక వయసు వచ్చింది, రెక్కలు బడలిపోయి వాళ్ళు దేని చేత మనశ్శాంతి పొందుతారో, వాళ్ళు దేని చేత ఉత్తమగతులను పొందుతారో, వాళ్ళు దేని చేత పుణ్యాన్ని సముపార్జించుకుంటారో అది తల్లిదండ్రులకు అందించాలి కొడుకు. వాళ్ళకు ఓపికన్నంత కాలం ఆ బిడ్డల్ని పెంచడంలో అయిపోయింది. వాళ్ళ ఓపిక ఉడిగిపోతోంది. ఇప్పుడు వాళ్ళకి పుణ్యం సముపార్జించుకునే అవకాశం ఎవరివ్వాలి? కొడుకు ఇవ్వాలి. అందుకే తల్లి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అమ్మ, క్రూరులు, విలుప్త ధర్మాచారులు, ధృతరాష్ట్ర సుతులు, అసత్వృత్తులు, నిష్కారణ వైరులు, వీరల కారణమున ఎగ్గుపుట్టు కౌరవ్యులకున్. అమ్మా, ఆ దుర్యోధనాదులున్నారే వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. పుట్టుకతోనే వాళ్ళకి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు పాండవులతో సఖ్యంగా ఉండరు. రాబోయేటటువంటి కాలంలో వీళ్ళు వాళ్ళు పెనగులాడుకుంటారు. నువ్వు ఈ వంశం నిలబడాలి అని ఎంతో ఆర్తి చెంది సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించాలి, ప్రజలు బాగుండాలని కోరుకున్నావు కదూ. నువ్వు అనుకున్నట్టుండదమ్మా. ఇక రాబోయే కాలంలో దుర్యోధనుడు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తాడు. వాళ్ళు వీళ్లే దెబ్బలాడుకుంటారమ్మా. దీని ఎందు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయమ్మా. నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఇలా కొట్టుకుంటుంటే తట్టుకోలేవమ్మా. మరి ఆమె సంతానమే కదా ఆ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుని యొక్క భార్యల ఎందే కదా ఆ పుట్టినటువంటి పిల్లలు. అయినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు, పాండురాజు వాళ్ళందరూ కూడా ఆమె యొక్క మనవలే కదా. అయినప్పుడు ఆమె మనసు ఎంత కొట్టుకుంటుంది వీళ్ళందరూ కూడా దెబ్బలాడుకుంటుంటే. కాబట్టి అమ్మ, రాబోయేటటువంటి కాలాన్ని నువ్వు భరించలేవు. నీ మనసుకి శాంతియుతంగా ఇక్కడ ఉండదు. కర్తవ్యం తెలుసుకున్నటువంటి కొడుకు అమ్మా నాన్న చెవిన ఏవి పడకూడదో, అమ్మా నాన్న కన్న బిడ్డలే ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటుంటే మీరొక్కటి ఆలోచించండి. ఇవాళ కుటుంబ వ్యవస్థలో ఉన్న పెద్ద ప్రమాదకరమైన పోకడ ఇది. ఓ కొడుకు దగ్గరికి తల్లి తండ్రి వచ్చారనుకోండి, ఆ కొడుకు తమ్ముణ్ణి తిడుతున్నాడు అనుకోండి అస్తమానం, ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. పెద్ద కొడుకన్న ప్రేమతో అక్కడ ఉన్న 2 పిల్లల్ని కన్నాం, 2 కలిసి పెరిగారు, 2కి అన్నం పెట్టాం, 2 పెద్దవాళ్ళు అయ్యారు. వాడి పొడ వీడికి కిట్టదు, వీడి పొడ వాడికి కిట్టదు. వీడి దగ్గర ఉంటే వాళ్ళు రారు, వాళ్ళ మాట వీడి దగ్గర ఎత్తకూడదు, వీళ్ళ మాట వాడి దగ్గర ఎత్తకూడదు అని తల్లి వాళ్ళని తిట్టదు. ఏమి కర్మో, ఇటువంటి సంతానాన్ని కన్నానని ఆమె ఏడుస్తుంది. అదే కొడుకు చెయ్యవలసిన పని. కొడుకు చెయ్యవలసిన కనీస కర్తవ్యం ఏమిటంటే తనకి ఒకవేళ ఏ కారణం చేత అన్నదమ్ముల మధ్య వైరం ఉండకూడదు. ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నా అది తల్లిదండ్రుల దగ్గర మాట్లాడకూడదు. వాళ్ళు సంతోషపడేటట్టుగా, అమ్మా చెల్లెలు బాగుందమ్మా, అక్క బాగుందమ్మా, నిన్ననే మాట్లాడానమ్మా, ఓసారి మాట్లాడతావా, తమ్ముడు కులసగా ఉన్నాడమ్మా, వాడితో మాట్లాడానమ్మా అనాలి తప్ప అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తోబుట్టువులకి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళంటే మండిపోతానమ్మా నేనంటే కన్న తల్లి తండ్రి ఏమైపోతారు. కానీ అమ్మా, ఇక్కడ రోజులు ఇక పైన అలా ఉండవు. వీళ్ళు దెబ్బలాడుకుంటారు. నువ్వు రోజూ ఏడుస్తూ ఇక్కడ ఉండలేవమ్మా.